చాలా ట్రావెల్ చేసిండు అందశ్రీ కేసీఆర్తోని పాటల విషయంలో చాలా ట్రావెల్ చేసిండు. ఎందుకంటే అందశ్రీ గారు నాకు బాగా దగ్గరగా ఉండేది. అయితే నేను ఏమంటున్నానంటే ఈ పాటలు 4 పల్లవులు చేసిన తర్వాత కొంత సవరించి దీన్ని మనము తీసుకొద్దాం, రాష్ట్ర గీతంగా తీసుకొద్దాం, కానీ సవరించి తీసుకొద్దామని అనుకున్నప్పుడు అందశ్రీ గారు దీన్ని అంగీకరించలే. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, నేను ఎన్నైతే రాసినో అన్నే ఉండాలని పట్టుబట్టిండు. అరే ఇన్ని చరణాలు ఉండడం అంటే సాధ్యం కాదు కదా, సుమారుగా 10-12 చరణాలు మనము ఒక ప్రార్థన గీతంగా పెట్టలేం కదా, ఇది సవరించింది బాగానే ఉంది కదా, మనమే కదా. అందశ్రీ గారు కూడా ఉన్నారు సవరించినప్పుడు, కొంత మార్పులు చేర్పులు చేసినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాడు, అట్లా కాదే ఇట్లా కాదే ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అన్నప్పుడు కొన్ని చోట్ల లేదు లేదు నేను ఒప్పుకొని ఇట్లనే ఉండాలని కూడా అన్నప్పుడు అట్లా కాదన్నా ఇట్లుంటే మంచిగా ఉంటుందని సారు కూడా కేసీఆర్ గారితో పాట విషయంలో ప్రస్తావన చేయడం జరిగినది. చిన్న చిన్న వారి అంగీకారంతో చిన్న చిన్న మనం చేసిన తర్వాత ఈ పాట ఇట్లయితే నేను ఒప్పుకోను, మీరు ఏ విధంగా అయితే క్యాసెట్ ఆడియోలో చేసి పెట్టినారో ఇదే ప్రజలు కూడా పాడుకుంటున్నారు, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం పెడదాం ప్రార్థన గీతం అంటే అసలు అందశ్రీ గారు ఒప్పుకోలేదు. నేను ఇట్లా ఒప్పుకోను, నాకు అవసరమే లేదు, నా పాట పెట్టుకోవద్దని చెప్పింది డైరెక్ట్. కాబట్టి ఆ పాటను చెయ్యకుండా అలా పెట్టడం జరిగింది తప్ప అందశ్రీ ఇన్ని ఉంటే ఇవే చరణాలు నేను రాసినట్టే ఉండాలి, లేకుంటే ఈ మార్పులు చేర్పులు నేను అంగీకరించను, ఈ పల్లవి 4 చరణాలు నాకు వద్దు, నేను 10-12 చరణాలు ఉన్నాయి ఇదే పెట్టాలని చెప్పినప్పుడు అరే అట్లయితే కష్టమవుతుంది అని చెప్పేసి తను ఒప్పుకోలేదు. పెడితే ఇన్నే చరణాలు పెట్టాలి లేకుంటే లేదు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు మరి వివాదంగా ఎందుకులే అని చెప్పేసి తను ఊరుకున్నాడు తప్ప దీన్ని పెట్టద్దనో దీన్ని అగౌరవపరచాలనో లేకుంటే అన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చేయలేదు.